ఓం గం గణపతే నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఆ శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థించండి. ప్రతిరోజు కూడా మీకు చక్కని విజయాలు మీ సొంతం అవుతాయి. అలాగే కార్తీక మాసంలో శివుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు ఏదైనా మీకు భయాలు కష్టాలు తొలగిపోవాలంటే మీకు నమ్మకం ఉంటేనే ఈ యొక్క మంత్రాన్ని, ఈ యొక్క శ్లోకాన్ని వినండి. మీకు నమ్మకం లేకున్నప్పుడు ఏది కూడా చేసేదానికి వెళ్ళొద్దండి. ఎందుకంటే నమ్మకం ఉంటేనే ఏదైనా జరుగుతుంది. మన హిందూ శాస్త్రాల్లో ఎన్ని ఉన్నాయో కోట్ల కొలది రెమెడీలు ఉన్నాయి. ఆ రెమెడీల్లో పార్వతీదేవి మీ కష్టాలన్నీ తీర్చేందుకు, మీరు మృత్యు ముఖంలో ఉన్నా కూడా మిమ్మల్ని కాపాడేందుకు వస్తుంది. ఈ యొక్క శ్లోకాన్ని వినినంతనే ఒకవేళ మీకు ఇష్టమైతే రాసుకోండి. యక్షరాజసకం భగాక్షహరం భజంగ విభూషణం శైలరాజ సుతా పరిష్కృత చారువామ కళేబరం క్షేళనీలగళం పరశ్వదధారిణం మృగధారిణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. మరొకసారి నేను మీకు ఈ మంత్రాన్ని తెలియచేస్తాను. నిదానంగా రాసుకునేటువంటి వాళ్ళు ఈ వీడియోని షేర్ చేసుకోండి, లైక్ చేయండి. ఎవరైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొకసారి తెలియచేస్తున్నాను. యక్షరాజసకం భగాక్షహరం భజంగ విభూషణం శైలరాజసుతాపరిష్కృత చారువామ కళేబరం క్షేళనీలదళం పరశ్వదధారిణం మృగధారిణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. ఈ యొక్క శ్లోకాన్ని మీరు వినండి. వినినంతనే మీకు పార్వతీదేవి కాళికా రూపంలో మీ ఇంటికి వచ్చి, మీ కళలోకి వచ్చి మీకు కష్టాలన్నింటినీ కూడా తప్పకుండా తీరుస్తుందనే నమ్మకంతో మీరు ఈ యొక్క వాక్యాలని వినండి, శ్లోకాలని వినండి. మంచిగా ఉండండి, మంచి వాళ్ళు అనిపించుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, సుజనా సుఖినో భవంతు.